హాయ్ అండి. ఇప్పుడు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను. గత 3 రోజుల నుంచి మనం టీవీలో అన్ని న్యూసుల్లో చూస్తూనే ఉన్నాము. మిస్ వైజాగ్ నక్షత్ర ఆవిడ విషయాన్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆవిడ మీద కొంతమంది వీడియోస్ చేస్తున్నారు. ఆ వీడియోస్ గురించి నేను మీతో ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాను. నిన్న నేను ఒక బ్రదర్ ఒక వీడియో చేశారు. మరి ఆయనకి ఏం ఇన్ఫర్మేషన్ తెలిసి చేశారో ఏందో నాకైతే తెలీదు కానీ నాకైతే చాలా బ్యాడ్ అనిపించింది ఆ వీడియో చూశాక. ఆయన పేరు కూడా నేను చెప్పను. ఆయన పేరు చెప్పి మళ్ళీ ఆయన్ని బ్లేమ్ చేయడము ఇదంతా ఎందుకు, ఆయన పేరు కూడా నేను చెప్పను. ఆ బ్రదర్ ఏమంటున్నాడంటే 4 సంవత్సరాల నుంచి ఆమె భర్తని దూరంగా పెట్టింది. 4 సంవత్సరాలు దూరంగా పెట్టినందుకు అతను వేరే ఆడవాళ్ళ దగ్గరకు వెళ్ళకుండా ఉంటాడా? ఉప్పు కారం తినేవాడే కదా, వెళ్ళకుండా ఉంటాడా? తప్పేం లేదు కదా వెళ్ళడము అన్నట్టు ఆ బ్రదర్ మాట్లాడాడు. ఆయన అదొకటి మాట్లాడాడు. మళ్ళీ ఇంకొకటి ఏమంటున్నాడు, సరే ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుందాం. అప్పుడు నాకు ఒకటే అడగాలనిపిస్తుంది. అన్న, ఇప్పుడు 4 ఏళ్ళు భార్య దూరం పెట్టింది అంటే అతను మారతాడు. అతను గురించి 4 ఏళ్ల కిందటనే వాళ్ళిద్దరికీ గొడవలయ్యాయి. కానీ అయినా 4 ఏళ్ళు దూరంగా పెట్టి ఉంటుంది అంటే ఎందుకు పెట్టింది? మారతాడు, ఏదో ఒక రోజు మారి వస్తాడు అని దూరం పెట్టింది. అంతేకాని నీ ఇష్టానికి నువ్వు తిరుగు, నీ ఇష్టం నువ్వు రోజుకొక దాంతో తిరుగు అని అయితే దూరం పెట్టలేదు కదా. 4 ఏళ్ళు దూరం పెట్టింది. ఉప్పు కారం తినేవాడు వేరే వాళ్ళు ఎలా వెతుక్కోకుండా ఉంటాడు అని అంటున్నారు. మరి ఆమె కూడా ఉప్పు కారం తింటుంది కదా, మరి ఆమె ఎందుకు చిన్న చంటి బిడ్డను పెట్టుకొని ఉంటుంది? ఆమె కూడా ఎవరో ఒకరిని వెతుక్కోవచ్చు కదా కావాలంటే. మరి ఆమె ఎందుకు అంత సిన్సియర్గా బిడ్డను పెట్టుకొని ఉంటుంది? తప్పు మాట కదా ఇది. ఉల్టా ఆమెదే తప్పు అంటున్నారు. 4 ఏళ్ళు వదిలేసినవు నువ్వు, అందుకే ఇట్లా తిరుగుతున్నాడు, నీదే తప్పు అంటున్నారు. ఈరోజు ఆమెకున్న తెలివితోటి ఏదో ఆమె ఒక ప్లానింగ్ తోటి వాడిని అన్ని విధాలుగా పట్టి వీడియోస్ తోటి వాయిస్ రికార్డ్స్ తోటి అన్ని విధాలుగా పట్టుకొని మీ ముందుకు వస్తే, ఇప్పుడు ఇదే మిస్టేక్ ఆల్రెడీ మనం ఒకసారి జరిగింది. ఏంటి? పవిత్ర జయరాం శిల్ప చందు విషయంలో శిల్ప పట్టుకోలేదు. శిల్పకు మ్యాటర్ తెలిసి కూడా ఎలాంటి ఎదురు మాట్లాడలేదు, అన్నిటికీ ఒప్పుకుందనుకొని శిల్పాని ఏమన్నారు, మీకు భర్తని కంట్రోల్ చేసుకోవడానికి రాలేదు, అన్నీ తెలిసి కూడా మీరు సైలెంట్గా ఉండబట్టే ఈరోజు ఇంత జరిగింది అని మాట్లాడారు. ఇప్పుడు ఈవిడ విషయము అన్నీ తెలిసి సైలెంట్గా ఉండకుండా ఈవిడ ఈరోజు రోడ్డెక్కినందుకు, రోడ్డెక్కింది చూడు ఎట్లా నిలబడిద్ది సంసారము, వాడితో సంసారం నిలబడకపోయినా పర్వాలేదు, వాడు ఏంటనేది నలుగురికి చూయించాలి. రేపు వాడితో ఇంకొక అమ్మాయి ఎవరైనా తిరుగుతుంటే ఓ వీడిలాంటి వాడనేది తెలియాలి. అలా వాడిని చూసి కొంతమంది ఇంకొక తప్పు ఇలా చేయకూడదు అని అనుకోవాలి. అందుకు ఆ అమ్మాయి రోడ్డెక్కింది. అన్ని ఆధారాలతో పట్టుకొని ఎక్కడికక్కడ ఆమె చాలా క్లెవర్గా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆమెకైతే, ఎక్కడికక్కడ వీడియోస్ రికార్డ్స్ ఆడియోస్ రికార్డ్స్తో వచ్చి పక్కాగా పట్టుకుంటే మళ్ళీ ఆమెనే తప్పు పడతారు. 4 ఏళ్ళు నువ్వు వదిలేసినావు అందుకే తిరుగుతున్నాడు అనేసి. 4 ఏళ్ళు నీ ఇష్టానికి తిరుగు అని వదలలేదు. 4 ఏళ్ళు నువ్వు మారి వచ్చి పెళ్ళాం పిల్లల్ని చూసుకో అని అతనికి గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్లో అతను ఏంటి, నా భార్య నా పిల్లలు అని చూసుకొని రావాలి, ఇష్టానికి తిరుగుతారని కాదు. ఇదే మిస్టేకు ఇప్పుడు వాడు ఏమంటాడు, తన కూతుర్ని తీసుకొని దుబాయ్కి వెళ్ళి ర్యాంప్ వాక్ చేసింది, నేనేమన్నా అన్నానా? తన కూతురు, నీ కూతురు కాదా? వాడు అసలు ఎట్లా మాట్లాడుతున్నాడు? తన కూతుర్ని తీసుకొని దుబాయ్కి వెళ్ళి ర్యాంప్ వాక్ చేస్తే తప్పేంది? తను ఒక మోడల్, తను ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చిందని తెలిసే కదా నువ్వు చేసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు తను ర్యాంప్ వాక్ చేసింది కూతుర్ని తీసుకొని వెళ్ళి దుబాయ్కి వెళ్ళి, తప్పేముంది? ఏమైనా తప్పు పని చేసి వచ్చిందా? ప్రొఫెషన్కి న్యాయం చేసుకుంటూ పోయింది. నీలాగా రూమ్లోకి ఏంటి ఒక ఆమెను తీసుకొచ్చుకొని ఆడిషన్స్ కోసమని పెట్టుకొని అలా ప్లే చేయలేదు కదా. కూతుర్ని తీసుకొని పోయింది, కూతురుతోని తిరిగి వచ్చింది. ఎవరినైతే తీసుకొని పోలేదు కదా. ఈరోజు నిన్ను పట్టుకుందనేసి నువ్వు ఉల్టా క్వశ్చన్ చేస్తావా? మళ్ళీ ఈ యూట్యూబ్ బ్రదర్ ఏమంటున్నారంటే, ఈవిడ 4 ఏళ్ళు సైలెంట్గా ఉండి ఇప్పుడు వచ్చింది, అంతేకాకుండా 3 కోట్లు డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఈవిడ డబ్బు కోసం ఇదంతా
తప్పేముందన్నా? తప్పేముంది? డబ్బులు తీసుకుంటే తప్పేముంది? కూతురుంది, తను లైఫ్ నాశనం చేసుకుంది, కూతురికి తనకి భరణం అడుగుతుంది, తప్పేముంది? అడగాలి. రేపు కోర్టుకు పోతే కోర్టే ఇప్పిస్తుంది. అసలు ఆమె ఇంతలా చేయాల్సిన అవసరం లేదు, కోర్టే ఇప్పిస్తుంది. తన రైట్స్ని తను అడుగుతుంది, తప్పేముంది? సరే డబ్బు కోసమే వచ్చింది అనుకుందాం, తప్పేంటి? ఆమె లైఫ్ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని ఒక కూతుర్ని కానీ వదిలేశాడు. అలాంటప్పుడు ఆమె భరణం తీసుకోవడంలో తప్పేముంది? అసలు మీకేంటి అంత బాధ కలుగుతుంది? డబ్బు కోసం, అవును డబ్బు కోసమే వచ్చింది, డబ్బు కోసమే వచ్చింది. అయితే ఏంటి ఇప్పుడు? తప్పు లేదు కదా డబ్బు తీసుకోవడంలో. ఆమెకు పిల్ల లేకపోతే ఏమోలే, సరే అంత అడగడం కూడా ఏమే మంచిది కాదు, లేకపోతే ఏమి డబ్బు కోసమే వచ్చింది అనుకోవచ్చు. పిల్ల ఉంది, 3 కోట్లు కాదు 30 కోట్లు అడిగినా ఇవ్వాలి సచ్చినట్టు. నీ పాటికి నువ్వు పిల్లని కనేసి వదిలేసినావు. 2 చుక్కలు పోతే అందరికీ పిల్లలు అవుతారు అన్నట్టు వదిలేసినావు. ఆమె బాధ్యతగా పిల్లని పెంచుతుంది, నీ లెక్క వదలలేదు. తన ప్రొఫెషన్ని కూడా పక్కన పడేసి పిల్లని బాధ్యతగా పెంచుకుంటూ వస్తుంది. పిల్లుంది కాబట్టి నేను 3 కోట్లు అడుగుతుంది. ఇవ్వాలి, నువ్వు 3 కాదు 30 ఇవ్వాలి. ఆమె లైఫ్ పోయింది, నీ ప్లేస్లో వేరే వాడిని చేసుకుని ఉంటే చక్కగా ఉండేటిదేమో. ఇప్పుడు ఆమెకు వేరే ఎవరిని చేసుకోలేక ఇటు పిల్లని చంకలో పెట్టుకొని ఏం చేస్తుంది ఆమె? ప్రొఫెషన్ని వదులుకొని అన్ని విధాలుగా ఆమెకే కదా లాసు. నీకేంటి లాసు? రోజుకొక దాంతో తిరుగుతూ, రోజుకొక దాన్ని ఇట్లా రూమ్కి తీసుకొచ్చుకుంటూ, సిగ్గు లేకుండా ఇంకా యూట్యూబ్లో ఒక్కొక్క అబ్బా ఏమన్నా కమెంట్లు పెడుతున్నారా ఒక్కొక్కళ్ళు. డబ్బుల కోసమే వచ్చింది ఆమె, డబ్బుల కోసం వస్తుంది రాబాయ్, డబ్బుల కోసమే వచ్చింది, తప్పేంటి? డబ్బులు తీసుకుంటే తప్పేంటి? హక్కు. పిల్లని వదిలేసిపోయాడు. అసలు ఇన్ని రోజులు ఆగటమే ఆమె చేసిన తప్పు. ఈ 4 ఏండ్లు ఆగటమే ఆమె, 4 ఏండ్లు మారి వస్తాడు అని వెయిట్ చేయడమే ఆమె చేసిన తప్పు. 4 ఏళ్ళు వెయిట్ చేసేది లేకుండే, అప్పుడే ఆమె డబ్బులు అడిగెడుతుండే. ఆ డబ్బులు కూడా అడిగింది అంటే ఆమె వర్షన్ కూడా ఇలాగెందుకు అనుకోవట్లేరు? 3 కోట్లు అడిగింది అని అతనే చెప్తున్నాడు. అవును, అతను ఇవ్వలేడని తెలిసి అడిగుండొచ్చేమో కదా, మేబీ అట్లాగైనా వస్తాడేమో అని అడిగుండొచ్చు కదా. అలా ఎందుకు ఆలోచిస్తలేరు? ఇప్పుడు అతను ఇవ్వగలిగే స్తోమత ఏదో ఒక 50 లక్షలు 1 కోటి రూపాయలు అయితే ఏమన్నా వాడు ఇస్తాడుండొచ్చేమో. వాడిని అంత డబ్బు 3 కోట్లు అడిగిందంటే వీడెట్టా చచ్చినట్టు ఇవ్వడు, కాబట్టి నేను అడిగింది ఇవ్వలేడు కాబట్టి వీడు ఖచ్చితంగా నా దగ్గరికే వస్తాడు. అట్లని ఎందుకు అనుకోలేరు? అలా అడిగుండొచ్చు అని ఎందుకు అనుకోలేరు? ఏ విధంగా అయినా కానీ ఆమెకు డబ్బు కావాలని అడిగినా కానీ తప్పు లేదు. ఒకవేళ అతన్ని లొంగ తీసుకోవడానికి అడిగినా కానీ తప్పు లేదు. ఆ రెండిట్లో ఆమె అడిగింది పిల్ల కోసం మాత్రమే. ఇస్తే డబ్బు ఇస్తాడు, లేకపోతే అతను వస్తాడు. అతను వచ్చినా ఆమెకు ప్రాబ్లం లేదు, పిల్ల ఉంది కాబట్టి. డబ్బు ఇచ్చినా ప్రాబ్లం లేదు, పిల్ల కోసం కాబట్టి. ఇది ఎందుకు మీరు తప్పు పడుతున్నారు? యూట్యూబ్ అన్న మస్తు చెప్తున్నాడు అసలు అన్న గురించి. నేనేం చెప్పాలో అర్థం అవుతలేదు. అన్న పేరు కూడా ఎందుకు చెప్పాలే కానీ ఆమె పరువు తీసుకుంటుంది రోడ్డుకి ఎక్కి. ఇన్నేళ్ళు ఏం చేసింది? ఇతను ఇలాంటి వాడని తెలిసినప్పుడు అత్తమామకు చెప్పాలి కదా. 4 ఏళ్ళు అన్నా నీకు స్టోరీ తెలుసో లేదో, ఆమెడ ఆల్రెడీ చెప్పిందన్న. అత్తమామకు కూడా చెప్పాను, వాళ్ళు కూడా మాట్లాడారు. ఎప్పుడైతే వాడు తిరిగి మళ్ళీ నీ దగ్గరికే వస్తాడులే అని అన్నారు అని అత్తమామలు కూడా అన్నారు. ఆల్రెడీ చెప్పింది, ఇంట్లో కూడా డిస్కషన్ చేసింది. 4 గదిలో కూర్చోబెట్టుకోవాల్సింది ఆమె, కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు రోడ్డుకి ఎక్కింది. ఆమెను అందరూ చూస్తున్నారు, ఆమె భర్తను చూస్తున్నారు. ఇప్పుడు ఎట్లా కలిసి వాడు సంసారం చెయ్యకపోయినా పర్వాలేదు, వాడు ఇలాంటి వాడు అనేది తెలియాలి. చూస్తున్న ప్రతి ఒక్కరికి వాడు ఎంత వేస్ట్ గాడు. ఒక బిడ్డ ఉన్న తర్వాత కూడా వాడు ఇలాంటి పనులు చేస్తున్నాడంటే వాడు ఎలాంటి వాడు అనేది తెలియాలి. ఆమె ఆవేశంలో ఆమె కంట్రోల్ కాక చంపకబెట్టి కొడితే ఆమెను మెడపెట్టి వాడు గెంటుతున్నాడు. మెడపెట్టి గంటింది కాక మీరు బాగా వీడియో చూడండి, పాపను కూడా గెంటుతున్నాడు వాడు. అసలు పాప ఇది నా బ్లడ్, నాకు పుట్టింది అన్న వేలో చూస్తలేడు వాడు. ఎవరో వచ్చారు,
అన్నట్లు పాపను కూడా గెంటేస్తున్నాడు. ఏంటి హెయిర్ ఇట్లా అనుకుంటూ ఇంకా మంచిగా ఇలాంటి వాడికా మీరు సపోర్ట్ చేస్తుంది? అన్నా నువ్వు యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తున్నా ఉండొచ్చు అన్నా, కానీ మరీ ఇంతగా ఇట్లా దిగజారిపోయి మాత్రం డబ్బులు సంపాదించకు. వీలైతే ఆమెకు సపోర్ట్ చెయ్యండి. ఆల్రెడీ మనం ఒకటి చూసినాం, శిల్పాది చూస్తూనే ఉన్నాం. 15 రోజులైతున్నా ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాం. ఆమె భర్త ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేసి ఆమెను పిల్లల్ని ఎటూ కాకుండా రోడ్డు మీద పోయి వదిలేసిపోతే ఈరోజు ఎవరు హెల్ప్ చేస్తారా, ఎవరు డొనేషన్లు ఇస్తారా అని ఎదురు చూస్తుంది. అతను లగ్జరీ లైఫ్ బ్రతికాడు, ఈమెమో పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, వాళ్ళకి ఎట్లా తిండి పెట్టాలని ఈరోజు ఈమె ఎదురు చూస్తుంది. ఆ రోజు శిల్ప గట్టిగా అడగలేదు అనేసి, అయ్యో పాపం శిల్ప గట్టిగా అడగలేకపోయింది, శిల్పకి నోరు లేదు, అమాయకురాలు, ఇద్దరు పవిత్ర ఇంకా చందు ఇద్దరు కలిసి మోసం చేశారు శిల్పని, శిల్ప చాలా అమాయకురాలు అని ఆమె మీద సానుభూతి చూపించారు. మరి ఈమె ఈరోజు హుషారుగా వచ్చి అందరి ముందుకు వచ్చి వీడియోస్ ఆడియోస్ రికార్డింగ్స్తో చూపిస్తే ఇది బరి తెగించింది, రోడ్డుకెక్కింది, ఇక ఈమెతో మొగుడు సంసారం చేస్తాడా? చేయకపోయినా పర్వాలేదు. అలాంటి 4 ఏళ్ళు ఎలాగో దూరంగా ఉంది, ఇంకా ఉంటుంది. కాకపోతే వాడు ఏంటి అనేది బయట పెట్టడానికి మాత్రమే వచ్చింది ఆమెకు ఎవరు అన్న అంటున్నాడు, ఈమెకు సంసారం చేసే ఉద్దేశం లేదు, అందుకే ఇలా అన్ని ప్రూఫ్లు పట్టుకొని వచ్చింది. లేదు ఆమెకు ఉద్దేశం. 4 ఏళ్ళు దూరం పెట్టినప్పుడే అర్థమవును చేసుకోవాలి. 4 ఏళ్లలో మారలేడు, ఇంకా ఇలాంటి వేస్ట్ పనులు చేస్తున్నాడు, ఇంకా అలాంటి వాడితో సంసారం ఏంటి? అక్కనే అడిగిండంట, రేపు కొంచెం వయసుకు వచ్చిన తర్వాత కూతుర్ని అడగడానికి గ్యారంటీ ఏంటి కదా? అలాంటి వాడిని పట్టుకోవడానికి ఆమె 4 ఏళ్ళు వెయిట్ చేసింది, పట్టుకుంది. ఈ రోజున చూపిస్తుంది పబ్లిక్కి. ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేరు? ఎందుకు మీరు తిడుతున్నారు ఆమెను? మస్తు హుషారుంది, చాలా క్లవర్ ఉంది, పట్టుకోవడానికి వచ్చింది, ఉంది క్లవర్, అందుకే పట్టుకుంది. అన్న నాకు ఒక డౌటు, నేను ఒక క్వశ్చన్ చేస్తాను, నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు అతను రూమ్లోకి తీసుకెళ్ళి ఒక ఆమెతోని ఆడిషన్స్కి వచ్చింది ఆమె అని చెప్తున్నాడు కదా, అదే ప్లేస్లో ఈ నక్షత్ర గారే ఉంటే, ఒక అతను లోపల ఉంటే, డోర్స్ క్లోజ్ చేసుకొని ఉంటే, ఇదే భర్త బయట ఉండి చూసి ఉంటే, ఆమెను ఇట్లా ర్యాంప్ వాక్ నేర్పిస్తున్నాను, లేకపోతే అతనికి మోడలింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను అని చెప్తే వినేవాడేనా అతను? ఆమె ఏం చేయకపోయినా కానీ వింటాడు అతను? జస్ట్ బిడ్డను తీసుకొని దుబాయ్కి వెళితేనే వాడు ఏమంటాడు, నాకు చెప్పకుండా బిడ్డను తీసుకొని దుబాయ్కి వెళ్ళి తిరిగి వచ్చింది అని చెప్పాడే. ఇట్లా ఆమె ఒక రూమ్లో వేరే వాడితో ఉంటే వీడు ఊరుకుంటాడా? మరి ఇప్పుడు వీడున్నప్పుడు ఏమెందుకు ఊరుకోవాలి? చెప్తో కొట్టాలి కదా. అదే కదా అక్కడ ఆమె చేసింది. తప్పేముంది ఆమె చేసిన దాంట్లో? ఆమె బజార్కి ఎక్కింది అంటారు, ఎవరు బజార్కి ఎక్కాలని కోరుకోరు, సంసారం గుట్టుగా పెట్టుకోవాలి. ఆమెకి ఏమన్నా మిస్ వైజాగ్ అంటే ఆమె ఏ స్టేజ్ నుంచి వస్తే అంత పేరు తెచ్చుకుంటుంది. అలాంటి ఆవిడ రోడ్డుకి ఎక్కాలి, టీవీల్లోకి ఎక్కాలి అని ఉంటుందా? చిల్లరగా చేసుకోవాలని ఉంటుందా? భరించింది, ఇన్ని రోజులు భరించింది, ఎప్పుడు దొరుకుతాడని బాగా వెయిట్ చేసింది. దొరబాబు దొరికాడు, ఫినిష్. దీన్ని ఇంకా మళ్ళీ మీరేంటన్నా, ఆమె అలా చేసింది, ఆమె 4 ఏళ్ళ తర్వాత వచ్చింది, 4 ఏళ్ళ తర్వాత వస్తే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? అరే బాయ్, నీకు 40 ఏళ్ళ తర్వాత వచ్చినా నువ్వు ఊరుకోవాలి. పెండ్లాం ఉంది, దానికి మించి నీకు బిడ్డ ఉంది, అర్థమైందా? నీకు ఒక కూతురు ఉంది, పెళ్ళంకి నీకు పడదా? దాంతోనేంది పిచ్చి, దాంతో నాకు అనుకో, బిడ్డ ఉంది, బిడ్డ కోసం నువ్వు ఉండాలి. 4 ఏళ్ళ తర్వాత వస్తే ఈయన ఎంత ఉప్పు కారం తినేవాడైనా రామకృష్ణ అనుకుంటూ భజన చేసుకుంటూ ఉంటాడా అని అంటున్నారు. చేసుకో, తప్పేముంది? పోయి మిలిటరీలో పోయి, లేకపోతే ఆర్మీలో ఎక్కడెక్కడో సరే
యూఎస్‌లోనో ఎక్కడో జాబ్ వస్తది. పోయి 2 ఏండ్లకో, 3 ఏండ్లకో తిరిగొచ్చేటోళ్ళు లేరా? పెళ్ళాం, పిల్లల్ని, తల్లిదండ్రులని అందరిని వదిలేసి 2 ఏండ్లకో, 3 ఏండ్లకో పోయి తిరిగొస్తున్నారు కదా యూఎస్‌లో జాబ్ ఉంటే. మరి వాళ్ళెలా ఉంటున్నారు? అంటే నీకు పెళ్ళాం 4 ఏండ్లు వదిలేసింది గదా అనేసి నీ ఇష్టానికి తిరుగుతావా? మరి నీ పెళ్ళాం ఎందుకు తిరగలేదు? ఏందన్నా? శిల్ప పట్టుకోలేదనేసి ఆమె మీద సానుభూతి చూపించి చేతగాంది అని చెప్పారు. ఈమె పట్టుకుంది అనేసి ఈమె హుషారుంది, బజార్‌కెక్కింది అని ఈమెను అంటున్నారా? ఇంకేంటి మెన్షన్ చేయటం 3 కోట్లు డిమాండ్ చేసిందంట ఆమె. ఇప్పుడు ఆమె పట్టుకుంది కూడా డబ్బు కోసమే ఉండొచ్చు. డబ్బు కోసమే. తప్పేంటి? డబ్బు ఇవ్వమను. తప్పేంటి? పిల్లనికనే వెళ్ళిపోతే సరిపోతుందా? పిల్లని ఎట్లా పోషించాలి? ఎట్లా చదివించాలి? తిండేంటి? బట్టలేంటి? ఆడపిల్ల. పాపకి 7 ఏండ్లు. ఇంకో 3, 4 ఏండ్లు అయితే పెద్ద పిల్ల అయిపోతుంది. ఖర్చులు ఎవరు చూసుకోవాలి? ఆమె ఆడది. ఈరోజు భర్త లేకుండా పిల్లని పెట్టుకొని ఎట్లా బ్రతకాలి ఆమె? ఆడోళ్ళు ఈ రోజుల్లో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అన్నిట్లో ముఖ్యంగా ఫేస్ చేస్తుంది ఏంది? ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఆమె డబ్బు తీసుకోవాలి. తప్పు కాదు కదా? నీకేంటి, నువ్వు బాధ్యత లేకుండా పోయి తిరుగుతున్నావు. ఆమెకు ఒక బాధ్యత ఉంది. పాపను పెంచాలంటే డబ్బు కావాలి. అడగడం తప్పు కాదు కదా? 3 కోట్లు కాదు, ఎన్ని కోట్లు అడిగినా ఇవ్వాలి. పోనీ పాప లేకపోతే ఏదో ఆమె కోసం ఇంత తెగ్గొట్టి ఇచ్చేయచ్చు. పాప ఉంది. ఆ పిల్లని ఎట్లా పెంచాలి? ఎట్లా చదివించాలి? ఆ పిల్ల బట్టలేంది? రేపు ఆ పిల్ల ఫుడ్ ఏంది? రేపు పెద్ద పిల్ల అయితే ఆ పిల్ల ఖర్చులేంది? కాలేజీ పోతే ఫీజులేంది? పెళ్ళిళ్ళేంది? ఏంటి ఇవన్నీ? ఎట్లా భరిస్తుంది? వెనక ఒక ఫ్యామిలీలో తండ్రి ఉండి చూసుకుంటేనే ఇవన్నీ భరించడం చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు ఒక ఆమె సింగిల్గా నిలబడి ఇవన్నీ చూడాలంటే పాపకి ఎలా చూస్తుంది? 4 ఏండ్లంట దూరంగా ఉండి. పోనీ 4 ఏండ్లలో నువ్వు ఏమైనా హెల్ప్ చేసావా? ఏ రోజైనా సరే నువ్వు ఇంటికి వెళ్తలేవు, లేకపోతే ఆమెకు దూరంగా ఉంటున్నావు, ఏదో చేస్తున్నావు. ఈ 4 ఏళ్లలో ఆ పాపకి ఏమైనా హెల్ప్ చేసావా? స్కూల్ ఫీజులు కానీ అవి ఇవి ఏమైనా కట్టావా? ఉల్టా ఆమె పైసలే తీసుకున్నావంట. అలాంటప్పుడు 3 కోట్లు అడగడం తప్పు కాదు కదా? అదే ఆమె వాడిని పెళ్లి చేసుకోకుండా ఈరోజు ఆమె అట్లానే తన మోడల్ ఫీల్డ్లోనో లేకపోతే తన ప్రొఫెషన్లో ఉంటే ఆమె సంపాదించుకోకపోవా? వాడిని చేసుకొని సంవత్సరానికే తిరిగి వాడికి ఒక పిల్లను కానీ తన కెరీర్ను వదులుకొని ఇంట్లో కూర్చొని నీ పిల్లని చూసుకుంటున్నందుకు ఇప్పుడు నువ్వు మాట్లాంటావా? నిన్ను డబ్బులు అడుగుతుందని ఉల్టా చెప్తావా? ఆమె అడగన అవసరం లేదు. కోర్టుకు కేసేసిందనుకో, కోర్టే ఇప్పిస్తుంది నీకు. ఇది ఈ మహానుభావులకు, ఈ యూట్యూబ్ ఈ బ్రదర్స్కి తెలుస్తుందో లేదో మరి. ఆమె డబ్బుల కోసమే వచ్చింది, ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత డబ్బుల కోసమే వచ్చింది అని అంటున్నారు. అన్నలు ఇప్పుడు ఆమె అడగకపోయినా కానీ లేదా ఆమె కోర్టు కేసేసింది అనుకో, కోర్టే ఇప్పిస్తుంది అన్న. ఆమెకు డబ్బులు, ఒక కూతురుంది కాబట్టి. ఈ చిన్న లాజిక్ మీకు ఎందుకు అర్థమవుతలేదన్నా? ఇది అర్థం కాక మీరు ఇంకా ఆవిడ మీద ఒక వీడియో చేసి పెట్టారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఏంటి అసలు ఒక్కొక్కరు కమెంట్స్ చూస్తుంటే ఏదైనా ప్రాబ్లము బయట జరుగుతున్నంతసేపు అది ప్రాబ్లం లాగా అనిపించదు. అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మన ఇంట్లో మన వాళ్ళకు, మన సొంతానికి జరిగిద్దో అప్పుడే అది పెద్ద ప్రాబ్లం లాగా కనిపిస్తుంది. ఈ కమెంట్స్ పెట్టే బ్యాచ్ మొత్తము, కొంతమంది పెట్టే కమెంట్స్ సేమ్ అలాగే ఉన్నాయి. ఇది డబ్బుల కోసమే వచ్చింది. ఇదే ప్రాబ్లం నీ ఇంట్లో నీ అక్కకో చెల్లికో జరిగితే నీ చెల్లె కన్నా ముందు నువ్వే పోయి నిలబడతావు తెలుసా? నువ్వే పోయి వాడి మీద కొట్లాడతావు. నువ్వే పోయి అరే నువ్వు రాకపోతే రాకపోయినావురా, నా చెల్లెని నా కోడల్ని ఎలాగో వదిలేసినావు, పైసలు ఇచ్చేసేయి అని నువ్వే అడుగుతావు. ఇప్పుడు ఆమె అడుగుతుంటే మీకు చీప్గా కనిపిస్తుందా? ప్రాబ్లం ఆమెదిలాగా ఆలోచించకండి. ప్రాబ్లం మీ ఇంట్లోదిలాగా ఆలోచించండి. అప్పుడు అది మీకు చాలా పెద్ద ప్రాబ్లంగా, చిన్న ప్రాబ్లం అనుకుంటున్నారు, చిన్నది కాదు. అప్పుడు అది మీకు చాలా పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుంది. నాకైతే చాలా, అసలు నిజం చెప్తున్నాను, నాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా నేను అంత రియాక్ట్ అవ్వలేను. ఈ వీడియోస్ యూట్యూబ్లో ఈ బ్రదర్ పెట్టిన వీడియో చూసిన
పెయిన్ అనిపించింది చాలా. ఏంటి అసలు ఇంత అన్యాయంగా ఉన్నారా మనుషులు? మానవత్వం లేదా? లేకపోతే ఆ చందు చనిపోయినట్లుగా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంతా చూసి ఇప్పుడు ఈమె చనిపోతే అప్పుడు ఈమె మీద సానుభూతి పడతారా? నా భర్త ఇలా చేశాడు, నన్ను నా కూతుర్ని అన్యాయం చేసేసాడు అనేసి ఈమె కూడా ఏదో ఒకటి చేసుకొని చనిపోతే అప్పుడు పిల్లని ఒంటరిదాన్ని చేసి అప్పుడు అందరూ సానుభూతి పడతారట్టుంది. అరెరే! ఈమెకు అన్యాయం జరిగింది అనేసి అప్పుడు సానుభూతి పడతారట్టుంది అందరూ. అప్పటి వరకు ఆమెనే తిడతారట్టుంది. కొంచెం ఆలోచించండి అన్న, కొంచెం ఆలోచించండి. ఎంత పెయిన్ చూస్తుంది. మిస్ వైజాగ్ అంట. ఎట్లా ఉండాలి ఆమె లైఫ్ ఎట్లుండాలి, ఆమె ఎట్లుండాలి? ఏమంటారు, రోడ్డుకి ఎక్కింది, అన్నీ వదులుకొని, పరువు పోతుందని తెలిసి కూడా సిగ్గు శరం అన్నీ వదులుకొని రోడ్డుకి ఎక్కింది. ఎందుకు? పిల్లకేమన్నా న్యాయం జరిగిద్దని, తనకేమన్నా న్యాయం జరిగిద్దని. అది కూడా కొంచెమన్నా జాలనిపిస్తలే. ఎట్లా ఏడుస్తుంది ఆమె, ఎంత బాధపడుతుంది. ఒకవైపు వాళ్ళ అత్తమ్మకు ఫోన్ చేసింది, ఒకవైపు వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసింది. మామయ్య, అప్పుడు నేను మీకు చెప్పాను కదా, అప్పుడు ఏమన్నారు మామయ్య మీరు? అతని విషయం నేను మీకు అప్పుడే చెప్పలేనా? తేజ విషయం మీరు అప్పుడు ఏమన్నారు మామయ్య నాతోని? మళ్ళీ అత్తమ్మ మీరు ఏమన్నారు అత్తమ్మ? ఎప్పుడన్నా నేను మీతో తప్పుగా ప్రవర్తించా? ఎంత అసలు ఎలా పిచ్చిదాని లెక్క ఒకరి తర్వాత ఒకరికి ఫోన్లు చేసి ప్రూవ్ చేస్తుంది. అంత కర్మ ఏంటి? ఎంత ప్రూవ్ చేసుకుంటుంది ఆవిడ. అన్ని ప్రూఫ్స్ తోటి వచ్చిన తర్వాత అన్నీ వాళ్ళ అత్తమ్మతోటి వాళ్ళ మామయ్యతోటి అన్ని ఫోన్లలో మాట్లాడిన తర్వాత కూడా ఇంకా ఆమెదే తప్పంటూ ఈ కమెంట్స్ పెట్టే బ్యాచ్లు ఉన్నారు చూడు, వాళ్ళకైతే నిజంగా దండాలు పెట్టుకోవాలి. ఇంకెంతమంది ఆడపిల్లలు అన్యాయం అయిపోవాలో ఏమో. ఆల్రెడీ శిల్పా గారిది పోయింది, ఇప్పుడు ఈవిడిది ఏమవుతుందో చూడాలి. ఇంకా వీలైతే సపోర్ట్ చేయండి ఆవిడకు. ఇప్పుడు నాకు తెలుసు ఈ వీడియో పెడితే మీరు బ్యాడ్ కామెంట్స్ పెడతారని నాకు తెలుసు. పర్వాలేదు, మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్తో నాకు ఒరిగేది ఏం లేదు. కనీసం ఆవిడకి సపోర్ట్ చేస్తే నాకు అంతే చాలు. ఆడవాళ్ళకి కొంచెం చేస్తే అంతే చాలు. దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టడము ఇవన్నీ వదిలేసేయండి. వీలైతే సపోర్ట్ చేయండి.